ఆ కొండనైతే వదలం, ఎక్కి తీరుతాం. ఏ రూట్ ఉందో చూద్దాం. హాయ్, హలో, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, మీరు వెనకాల చూస్తున్న రోడ్ అయితే వేణుతులకోనది. నేను ఇప్పుడు రిటర్న్లో ఉన్నాను, తిరిగి చూసుకొని వస్తున్నాను. వీడియో మంచిగా తీశాను అండ్ సూపర్ లొకేషన్ ఉంది. వాటర్ ఫాల్స్, అడవి, టెంపుల్. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి, చూడండి. మీరు తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం. ఇక చలో వేణుతులకోన. ఇంతకుముందు నేను కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ అయితే చాలామంది వెళ్ళి వచ్చారు. ఇదే నేను వెళ్ళడం ఫస్ట్ టైం. అంటే నేను ఇప్పుడే కాదు, ఇంకొంచెం లేట్గా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక రోజంతా అక్కడ క్యాంపింగ్ చేయాలని ఉంది. మనం క్యాంపింగ్కి అవసరమయ్యే కొన్ని వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మా ఊరికి రావట్లేదు. సరే, ఎలాగో రావట్లేదు, మనం డే టైంలో ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తే నెక్స్ట్ టైం మళ్ళీ నైట్లో క్యాంపింగ్ చేశాను, పనికొస్తుందని ఈరోజు వెళ్తున్నాను. అది కాక వర్షాలు పడి బాగా మంచిగా వాటర్ ఫాల్స్ ఉన్నాయని అందరూ అంటున్నారు. వెళ్ళి చూద్దాం. వెళ్తూ మనం అందువేలో జోజోకి పెట్రోల్ పట్టించుకొని వెళ్దాం. ఈ వేణుతులకోన వచ్చేసి చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇంతవరకు ఇప్పుడు ఒకసారి వెళ్ళినట్టు గుర్తు. ఇప్పుడు మనం కరెక్ట్గా కడప పులివెందుల హైవే ఎక్కేదానికి ఒక 2 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాం. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే చెప్తాను మీకు, హైవే ఎక్కారు. ఆ గుడ్ న్యూస్ ఏంటో పెట్రోల్ అక్కడ పట్టించుకున్నాం. అక్కడ ఫోన్పే ఉంటుందో ఉండదు, ఇక్కడే పట్టించుకున్నాం. పబ్లిక్ ఏంటి వద్దులే, మనం పట్టిద్దాం. పబ్లిక్ చాలా ఉన్నారు. అంటే మా ఊర్లో దీని అవతల ఇంకో పెట్రోల్ బంకు, దాని అవతల ఇంకో పెట్రోల్ బంకులు ఉన్నాయి. టెన్షన్ లేదు. ఇది హెచ్పి, ఇడితో కూడా ఉన్నాడు. చూద్దాం.
గూగుల్ పే ఉందినా? గూగుల్ పే ఉందా ఇడా ఆడా? $500 పెడుతున్నాం. ఇప్పుడు దగ్గర గూగుల్ పే కూడా ఉంది. ఎప్పుడన్నా అంటే నాకు అందాజు లేకుండా ఉండే మా ఊర్లో గూగుల్ పే ఫోన్పే పెట్టడంలో ఉంటుందని. ఓకే మరి అంతే. అవును, ఒక గుడ్ న్యూస్ ఉంది చెప్తానని చెప్పాను కదా. అదేంటంటే మనం హ్యాపీఫుల్గా 100 సబ్స్క్రైబర్ని దాటుకున్నాం. అది నేను పెద్ద గుడ్ న్యూస్ ఏం కాదనుకున్నాను, కానీ మన యూట్యూబ్ కంగ్రాచులేషన్స్ అని ఒక కప్పు బొమ్మ పంపించింది. సో వాళ్ళే సెలబ్రేషన్ చేసినప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోకూడదా అని మనం త్వరగా పెరగాలి. అదే మన సబ్స్క్రైబర్ అయితే పెరగాలి చూసిన వాళ్ళు. తర్వాతే ఏమన్నా ఏమంటారు. లెఫ్ట్ పులివెందుల, ఇది కడప. ఏపీ టూరిజం హరిత రెస్టారెంట్ ఇక్కడ ఆడుందిరా. హలో, ఓకేనా బ్రో? ఇప్పుడు నేను వేణుతులకోన దగ్గర ఆ రూట్లోకి వెళ్ళాక కెమెరా ఆన్ చేస్తాను. మళ్ళీ బండి ఎందుకు సగంలో ఆగింది అనుకుంటున్నారా? ఇదే కారణం. ఇది మనం గ్లవ్స్ అలవాటు లేదు కదా ఇంతవరకు. తెప్పించుకున్నాను కానీ బయటికి వెళ్తున్నాను, ఏదైనా రైడ్ పైన వేసుకోవట్లేదు. అంటే మనం మతిమరుపు మహారాజా అనుకోండి, ఆయన మధ్యన తగ్గిందండి. వేసుకున్నా ఎలా ఉన్నా చూడండి మీరు కూడా. అబ్బో ఓకే. ఓకే సరే, అయితే పొడిపోయిన డ్రైవ్ చేస్తూ చూద్దాం. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఏమైనా లూజ్గా ఉన్నాయా అనిపిస్తుంది. ఓకే సరే, మరి లూజ్గా ఉంటే మాత్రం తీసేస్తా. దీనికి ఏమైనా గ్రిప్ వేసి అలా వేసుకున్నాం. పొద్దుటూరు కాదు, పొద్దుటూరుకు పోయే రోడ్డు. అండ్ ఇక్కడ మన ఒక ప్రాపర్టీ ఉంది, చూద్దాం. చెప్పలేను. మీకు రైట్ సైడ్లో కనపడుతుంది కదా, ఈ రౌండ్గా గోడ కట్టి ఈ బోర్డు వేసి చూడొచ్చు. ఇది మందే. ఓకే ఫ్రెండ్స్, సరే మరి అక్కడికి వెళ్ళక కెమెరా ఆన్ చేస్తా. పక్షులు చూడండి. సూపర్ కదా. ఫ్రెండ్స్, ఇది చిమ్మాయపెంట అని. ఎందుకంటే ఈ ఊరు దాటుకుంటే ఇంకా మనకు 4-5 కిలోమీటర్స్లో రైట్ సైడ్లో వస్తుంది మనకు ఒకటి కటింగ్ వేణుతులకోనకు. అదంతా అడవి కాబట్టి అక్కడ మీకు తినేదానికి తాగేదానికి ఏమైనా దొరకచ్చు, దొరకకపోవచ్చు. అందుకే మీరు ఏమైనా కావాలనుకుంటే ఈ ఊర్లోనే పానీయములు, ధూమపానములు,
ఇంకేమైనా కావాలంటే స్నాక్స్ అదో చూడండి షాపులో ఏం కనబడుతున్నాయి, మీకేం కావాలన్నా ఈయనే తీసుకొని వెళ్ళండి, ఓకేనా? ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే వెళ్ళే వాళ్ళు అట్లే వెళ్ళిపోయి అక్కడ మీరు పస్తులు ఉంటే నాకెందుకు చెప్పుకోవాలి. ఈ షాప్ అయితే మనకు బాగా తెలుసు, ఇక్కడ తీసుకున్నాం మనకు కావాల్సినవి. వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఇంతకుముందు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉసిరికాయల అదే దాన్ని ఏమంటారు తెలుగులో, ఉసిరికాయల తోట ఉండేది ఒక 10 ఎకరాలు. నేను ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా వచ్చిన ఉసిరికాయలు అయితే తీసుకునేవాడిని, అక్కడ మెయిన్ గేట్ అది. కానీ ఇప్పుడు లేవు ఉసిరికాయలు. చెట్లు అయితే ఉన్నాయి, ఉసిరికాయ చెట్లు, బట్ కాయలు లేవు. ఏమైంది మా బండి చెడిపోయిందా? పోయినాడా? అయ్యో, నేను ఉన్నట్టే బండి పెట్రోల్ ఇచ్చేవాడిని. కొంచెం ఆడున్నాడు. చూద్దాం, అడుగుదాం ఏం కావాలో. ఏమైంది తమ్ముడు? దొబ్బుతా పెట్రోల్ పట్టించుకుంటావా? నీకు ఆడ నేను వేణుతులు కొనకైతే పోతా, చెర్లపల్లి దాకా బండితో దొబ్బుతా. ఎంతమంది ఉన్నారు? ఉంటుందా? సర్లే. హెల్ప్ చేద్దాం అనుకున్నాం, కానీ మనోడు పాపం లేడీస్ ఉన్నారు అంటున్నారు. మనం ఇప్పుడు వెళ్ళబోయే చెర్లపల్లి నుంచి ఇది పేదతులకొనకు కటింగ్ పాయింట్కి దగ్గరలో ఇది ఉన్నాము. మీరు ఎప్పుడైనా బస్సుకు వస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఏమైనా దొరుకుతాయా లేదా, ఏమైనా ఉన్నాయా లేవా ఇక్కడ చూసి చెప్తాను. నేనైతే నాకైతే అంతగా ఐడియా లేదు. ఆటోలు ఏమైనా ఉండొచ్చు, ఇదే మనం వెళ్ళబోయే రోడ్డు. మనం ఎందుకు అట్లా ముందుకు వెళుతున్నాము. మీరైతే చూడొచ్చు వేణుతులకొన 3 కిలోమీటర్స్ చెర్లపల్లి 5 లెఫ్ట్కి వెళ్తాను. మనం వేణుతులకొన ఒకటే కాకుండా లోపల ఫారెస్ట్లోకి వెళ్ళేసి వద్దాం. రోడ్ అయితే పర్వాలేదు. తిరిగి అంటే తిరిగే కాదు, మన లోపల తిరిగేది ఉంది చాలా. ఎందుకంటే మనం నెక్స్ట్ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ ఉంటుందని ట్రిప్ ప్లాన్ అయితే చేసుకున్నా. వచ్చి ఇక్కడ ఒక నైట్ ఉండి తెల్లవారి రిటర్న్ వెళ్ళాలి, అలాగే ప్లాన్ చేసుకున్నా. దానికోసం కొన్ని మెటీరియల్స్ అయితే రాలేదు మనకు, టెంట్ అంట, గ్యాస్ అంట, అది రాలేదు. వచ్చినాక ఉందాం, తప్పేమిదిలే. రోడ్డు మొత్తం ఎట్లా ఉంటుందా? మట్టి రోడ్డు రాదా? మట్టి రోడ్డు వస్తే బాగుంటుంది అనుకుంటా. ఓకే, వచ్చింది అడుగుదాం. పెద్దనా ఈ రోడ్ ఆడిపోతుంది, ఇది కోళ్ళ పోతుందా? గుట్ట పైన చూసాను బాగున్నాయా? గుట్ట పైన
గుట్ట పైన చూసానికి ఏమైనా బాగున్నాయా? ఏమైనా వీడియో తీసుకునే బాగున్నాయా? కోనలోనా? ఇంకా అవతల ఆడలేదు. ఇప్పుడు మనం ఏడన్నా టెంట్ వేసుకుని ఒక నైట్ ఉండొచ్చా? ఏమైనా అడవిలో ఏం కావు కదా. సరే నెక్స్ట్ ఒక రోజు టెంట్ వేసుకొని మామూలు టైంలో రావచ్చా? నువ్వు కూడా వస్తావా? సరేలే వచ్చా. సర్లే ఓకేలే. అంటే మనం దేవాలయం కాడనే కాకుండా కొంచెం బాగా మంచి ప్లేస్లో ఉన్నాం. ఇట్లా పోవాలా ఇప్పుడు దేవాలయానికి? సర్లే ఓకే. పెద్దంత అయితే డిస్కషన్ జరిగింది. మనకు క్యాంపింగ్ పార్ట్నర్గా అండ్ గైడ్గా వస్తాను అంటున్నాడు. నెక్స్ట్ వచ్చినప్పుడు వద్దాం. సెల్ నెంబర్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే పెద్ద ఆ మాట చెప్పిందే గ్రేట్. ఆ ఊర్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఎన్నెత్తలు కొనకు వెళ్ళి ఒక నైట్ ఉన్నారంటే అమ్మో అబ్బో అంటారు. పోయి రావడం ఏముంది, స్కూటీలో అమ్మాయిలు కూడా పోయి వచ్చేస్తారు. అక్కడ ఉండి నైట్ ఎలా ఉంటుంది, ఇలా పులులు, సింహాలు, పాములు వస్తాయా ఏంటి చూసుకోవాలి కదా. అప్పుడే చూసే వాళ్ళకి మీకు థ్రిల్లింగ్గా ఉంటుంది, ఉన్నవానికి నాకు కూడా మజాగా వస్తుంది. మాటలతో బోర్ అయితే కొట్టట్లేదు కదా. ఇక్కడ మనం ఆల్మోస్ట్ వచ్చిందే ఇది. అంటే ఇప్పుడు కాదు, నేను చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను. ఓహో, ఇలాంటి గుంతలు ఎందుకు కొడతారో తెలుసా మీకు రైతులు? ఆ పక్క బోర్లో నీళ్ళు ఉంటే ఈ పక్క పొలాన్ని పంపించడానికి అలాంటి గుంతలు కొడతారు. ఓకేనా? అందుకని ఆ గుంతలు మోయరు, అది ఇంకా పర్మనెంట్ ఒకసారి కొడితే. ఇది అనుకుంటా డైరెక్ట్. చెలుగందు పూలు. వంకే ఏమైనా పారుతాంగా? వంకే ఎండిపోతే వాటర్ ఫాల్ ఏముంటుంది అబ్బా ఊరిగా ఫ్రెండ్స్. వంకే ఎండిపోయిందండి. ఏంటి వారానికేనా వర్షం పడేది? ఆహా, ఎంత సింపుల్గా ఉంది. ఉంటే ఈ నుంచి ఆడికి ఒక 5 సెంట్లు ఉండొచ్చు. బాగుంది. అంటే మొత్తం ఇది ఒకటే వాళ్ళు గడ్డ కొట్టారు వంక కోసం. నిమ్మ చెట్లు, రాయలసీమ రైతులు వర్కింగ్ టైం. బాదం చెట్టు, పెద్దనా కోనలోకి పోతుందా? పోదామంట మనం. ఈ గాడి అయితే అయిపోయిందండి. బ్యాటరీ ఉంటుంది. ఓదమ్మా చాలా ఉంది. ఈ పెద్దలైన మన పొలంలో కూడా వచ్చాయి ఈ నుంచి. అంటే యాడ్ నుంచే వస్తున్నాయి, మన పొలంలో అయితే వచ్చాయి.
వేర్ ఈస్ దట్ వాటర్ ఫాల్స్? ఎక్కడ? రోడ్డు ఏమో 3 కిలోమీటర్లు అనే వేసారు, మనం ఏమో 5 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా కనపడదే. బాబా ఇదేముంది రోడ్డు కాదు, రోడ్డు పక్కన అందాలు గుట్టలు అన్నీ. అదేసి ఈ వీడియో మాత్రం ఫుల్గా వైరల్ అవుతుంది, ఎందుకంటే అలా ఉంది లొకేషన్. చూడండి ఎట్లా అదిరిపోయింది. సోలో రైడ్ పేర్లు తిరుకోన. ఎంట్రన్స్ స్లో మోషన్ వెళ్తున్నా. మాషాల్లా టెంపుల్ పడింది. మనం ఫస్ట్ బయట గ్రౌండ్ వేసుకుంటాం, తర్వాత టెంపుల్ వెళ్ళాం. రోడ్డు అయితే బాగా పొడిగా ఉంది, చూసుకొని ట్రై చేయండి. ఇక్కడ దేవాలయానికి చాలా చరిత్ర ఉందబ్బా. తెలుసుకోవాలంటే ఇక్కడ ఎవరు లోకల్ అలా దొరకాల. ఓకే, బండి ఆఫ్ చేసి మొత్తం చూద్దాం. కోతులు అయితే చాలా ఉన్నాయి, ఇంతవరకు అయితే ఏం అనలేదు మనకి. నేను అక్కడ ఆ ఊళ్ళో ఆపాను కదా, నేను ఎందుకు ఆపానంటే ఇలా ఇవి ఉంటాయని, వీటి కోసం కొంచెం స్నాక్స్ అయితే తెచ్చాను, అవి పెడదాం. బయట అయితే మనకు స్టార్టింగ్లో ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి శిల ఉంది, టెంపుల్ అండి. కన్స్ట్రక్షన్ న్యూగా జరుగుతుంది, చాలా పెద్దదే ఉంది ఫ్రంట్లో. బట్ మనకు లోపలికి నాకు ఎంట్రీ ఇస్తారో ఇవ్వదో తెలియదు, అంటే ఎంట్రీ ఇస్తారు, నో ప్రాబ్లం. చుట్టుపక్కల చూసుకొని వచ్చి తర్వాత లోపలికి వెళ్దాం. మరిమానే కదా తెలుగులో ఏమంటారు. మనం ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్ వస్తుంది, ఎక్కడో చూసి చూద్దాం పదండి. కనిపెట్టాలి మనమే, మనకు లోకల్గా అయితే ఎక్కడ చెప్పేవాళ్ళు లేరు. నాకు తెలిసి వైడ్ యాంగిల్లో పెడితే బాగుంటుంది అనుకుంటా, వీడియో పెడతాను.
ఈ వాటర్ ఎక్కడికి ఇలా పారుతున్నాయంటే కంపల్సరీ ఎక్కడ ఉంటుంది, వెళ్దాం. మనం ఈ వాటర్ని పట్టుకొని ఈ వాటర్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడాలి. అయితే మొత్తానికి జాగ్రత్తగా రావాలి, బాగా జారుతున్నాయి. బాగా అంటే బాగా జారుతుంది. ఎక్కడన్నా జారి పడ్డారనుకోండి ఇంకంతే. అవ్వ పాలమే జఫా, జఫా పాలమే అఫ్వా అని ఎన్ని పాట పాడుకుంటూ ఉండాలి. డేర్గా ఒక్కడిని వెళ్ళిపోతున్నా, ఏమన్నా ఉంటాయా అని భయం కూడా లేదా అనుకుంటున్నారా? ఏం చేద్దాం, మగ పుట్టుకు పుట్టాక తప్పుతుందా? మొత్తానికి అయితే మనం దగ్గరకు వచ్చేసినట్టున్నాం. నేను కెమెరా తీసి చేతిలో పట్టుకున్నా, హెల్మెట్కి అయితే లేదు. నీ కెమెరా అబ్బా అనుకుంటారేమో. ఇటు వెళ్దాం. ఎవరు అన్నట్టున్నారు. ఇంకా చాలా దూరం పోవాలి మనం మాడవైతే. మంచి కోనేరు ఉంది, వాళ్ళు ఈత ఆడుతున్నారు. లోతు ఉంది నా బాగా, లోతు అయితే ఈ మాత్రం ఉందంట. మన వాళ్ళు అయితే ఈత ఆడుతున్నారు బాగా. ఇంకొకటి కోనేరు ఉండాలి లేడా, పైన ఉందా? ఆ మెయిన్ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుందినా నీళ్ళు? సరేనా సరేనా. శ్రీవారి పుష్పరిణి, ఈ పెద్ద కోనేరు స్వామివారి ఏదైనా కార్యక్రమం. ఓ, ఈ రాళ్ళ మధ్యలోంచి ఓటు వస్తుంది. ఇప్పుడు ఒక పాము ఉంది, నేను తిరిగి చూసే లోపలికి వెళ్ళిపోయింది ఏమో. మీరు ఆ బోటు చూడొచ్చు క్లియర్గా. మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. వా బాబా బాబా, బయలు చూడు, బయలు కూడా నీళ్ళు. ఆహా, ఎంత బాగుంది. నేను ఇంత మంచి లొకేషన్ వదులుకున్నానా కాకుండా.
అడుగుజాడలు అయితే కనపడుతున్నాయి. వావ్, సూపర్. ఫ్రెండ్స్, ఎవరన్నా వాటర్ ఈత ఆడాలనుకున్న వాళ్ళకి, ఇలాంటి లొకేషన్స్ చూసే వాళ్ళకి ఏంటిది ఏమైంది లోపల చూద్దామా? ఏమి లేదు. అబ్బబ్బబ్బబ్బ, మనం ఆ కొండనైతే వదలం, ఎక్కి తీరుతాం. ఏ రూట్ ఉందో చూద్దాం. దేవుడు మన కోసం ప్రకృతిలో ఎన్ని అందాలు పెట్టాడు. ఇప్పుడు మనం బాహుబలిలో ప్రభాస్ ఎక్కినట్టయితే ఎక్కలేం, కానీ రూట్ మంచి రూట్ ఏదైనా తీసుకుని ఎక్కుదాం. చూసారా కాళ్ళు ఎలా కడుతున్నాయో. మొత్తానికి రిటర్న్ అయితే దిగుదాం. రిటర్న్ దిగి మనం వేరే రూట్ ఏమైనా ఉంటే చూసుకొని పైకి ఎక్కుదాం. లేదంటే ఇలా ఎక్కాలంటే ఇంకా ప్రభాస్ రావాలి. మనమైనా ఎక్కచ్చు. మనకు చేతిలో ఈ సంచి ఇవన్నీ పెట్టుకుని ఆడెక్కుతాం. అనేది నుంచి వాటర్ మళ్ళీ బయటికి వెళ్తుంది, చూడొచ్చు. ఇక్కడ నుంచి బయటికి వచ్చి సూపర్ ఫ్రెండ్స్. ఎవరైనా రావాలి చూడాలి అనుకున్నా, వన్ డే స్టే చేయాలని చేయొచ్చు. బాగుంది. చుట్టూ కొండల పైకి ఎక్కొచ్చు. మనతో పాటు ఇంకొకటి ఉందంటే మనం కూడా ఎక్కింది. ఆడికి ఎక్కాము, వాటర్ ఫాల్స్కి అయితే దిగుతున్నా. చార్జ్ పెట్టి తర్వాత విషయం ఏంటంటే, నేను మొత్తానికి అయితే గుడి బయట నుంచే వెళ్ళిపోతున్నా. గుడి లోపలికి అయితే పోలేదు. దానికి కారణం ఉంది. నేను కూడా వెళ్ళాలనుకున్నాను. కారణం ఏంటంటే, నేను మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎగ్ శాండ్విచ్ తిన్నాను. మా అమ్మ చెప్పేది, గుడిలోకి కానీ దేవాలయాలకు కానీ వెళ్ళాలంటే
అదే కంపల్సరీగా ఈ నీస్, గుడ్లు, చికెన్లు, మటన్లు తినకుండా వెళ్ళు అని. సో అందుకని పైకి వెళ్ళి చూసా. లోపలైతే ఇలా ఉంది, చూడొచ్చు. ఎగ్ శాండ్విచ్ వల్ల నేను గుడి లోపలికి పోలేకపోతున్నా. ఎందుకంటే ఏమో ఎగ్ శాండ్విచ్ తిన్నాను కదా, పోవచ్చు పోకూడదు, ఎందుకు తెలియక తప్పు చేస్తే పర్లేదు, తెలిసి తప్పు అన్నీ చేయాలి. బాయ్ స్వామి, బాయ్ బాయ్. స్వామి ఎవరు వచ్చారు, కాసేపు మాట్లాడారు. గుడి కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే రోడ్డు ఇలా ఉంది. బుజ్జి చామా, మీ చెల్లెలేదు టైగర్స్. వీటికి ఈసారి వచ్చినప్పుడు పాలు తీసుకుని రావాలి. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మీరు ఏమైనా రావాలనుకున్న వాళ్ళు కడపకు వచ్చి, కడప నుంచి పెళ్లిమరికి వచ్చి, పెళ్లిమరి తర్వాత ఒక 5 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీగా వస్తే వచ్చేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది, రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. బట్ మీరు బస్సులో వస్తే కన్నా ఇక్కడి లోపలికి వచ్చేదానికి చాలా, అంటే వెహికల్స్ ఏం లేవు, ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి ఏదో బైకో కారో ఏర్పాటు చేసుకొని వస్తే బాగుంటుందని నా అడ్వైజ్. ఉన్నాడు గారా, వాటి పక్కన నిలబడు, ముట్టుకో ముట్టుకో, కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టికాయ చెప్తున్నాగా, ముట్టికాయ బాగా ఏమైనా చేశాడా?